బీఏసీ సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ఘోర అవమానం జరిగింది. కేసీఆర్కు బదులుగా బీఏసీ సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు. అనుమతి లేకపోయినా బీఏసీకి ఎలా వచ్చారని హరీష్ రావును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. దీంతో శ్రీధర్ బాబు, హరీష్ రావు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. లిస్టులో పేరున్న వాళ్లే బీఏసీ సమావేశానికి రావాలని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అయితే స్పీకర్ అనుమతి తీసుకున్నాకే బీఏసీ సమావేశానికి వచ్చినట్లు హరీష్ రావు చెప్పారు. బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి తమకు లేఖ రాలేదని, ఇప్పుడు కొత్త సంప్రదాయం సరికాదన్నారు శ్రీధర్ బాబు. గతంలోనూ ఈ సంప్రదాయం ఉన్నందరు హరీష్ రావు ఒకవేళ లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్నారు. అయితే అర్థం చేసుకొని సహకరించాలని హరీష్ రావుకు స్పీకర్ సూచించారు. ఇక మీ ఇష్టం అంటూ బీఏసీ సమావేశం నుంచి హరీష్ రావు బయటకు వచ్చారు. బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ లో అందిస్తారు. భార్గవ్, చెప్పండి, బీఏసీ సమావేశానికి రాకుండా హరీష్ రావు మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు అడ్డుకున్నారు? బీఏసీ సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ఘోర అవమానం చోటు చేస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాల్సింది కాబట్టి, సో కేసీఆర్ కు బదులుగా హరీష్ రావును పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో సో అక్కడ అసెంబ్లీకి అంటే బీఏసీ సమావేశంలో ఎంటర్ అయిన తర్వాత హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావుని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు క్వశ్చన్ చేశాడు. ఎందుకు వచ్చారు? ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కదా రావాల్సింది, మీరెందుకు వచ్చారు, ఎలా వస్తారు, ఇలాంటివన్నీ కూడా వ్యాఖ్యలు చేసిండు. సో ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేస్తుంది హరీష్ రావు శ్రీధర్ బాబు మధ్య. సో అయితే గతంలో నుంచి కూడా ఈ ప్రాసెస్ ఉన్నది, ఖచ్చితంగా లేకపోతే నేను రాజీనామా చేయడం సిద్ధమని కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పిన పరిస్థితి. ఒకవైపు శ్రీధర్ బాబు ఏమో ఖచ్చితంగా మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి లేఖ రాలేదు, కేసీఆర్ రావాల్సి ఉండే, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన రావాల్సింది, మీకు మాకు అఫీషియల్ గా ఖచ్చితంగా లేఖ రాలేదు కాబట్టి మీరు ఎట్లా వస్తారని శ్రీధర్ బాబు క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే స్పీకర్ అనుమతి తీసుకున్న తర్వాత మేము బీఏసీ సమావేశానికి వచ్చినామని ఒకవైపు హరీష్ రావు చెప్పింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కొంత అనారోగ్యంగా ఉన్న పరిస్థితి, కోలుకోవడానికి ఎట్లయినా టైం పడుతుంది, ఫోన్ చేసి పార్టిసిపేట్ చేయండి, పాల్గొనండి అని చెప్పిన నేపథ్యంలో హరీష్ రావు అక్కడికి సమావేశం పోవడం జరిగింది. ఎంత అభివాదం చోటు చేస్తుంది. రెడ్డి హాజరైండు, అధికార పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, భర్తీ విక్రమార్క, వీపులు ఏదైతే వీపులు ఉంటారో వాళ్ళందరూ కూడా హాజరైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు హరీష్ రావు పోవడాన్ని శ్రీధర్ బాబు తప్పుపట్టిండు. ఇవన్నీ కూడా ఎట్లా మీరు బీఆర్ఎస్ నేతగా ఉన్నారా, ఖచ్చితంగా ఎట్లా వస్తారా అనేది అక్కడ వాగ్వాదం జరిగింది. దీని తర్వాత స్పీకర్ వీళ్ళిద్దరిని కూడా సర్దుమణిగి చేసి అంటే నచ్చ చెప్పి పంపించే ప్రయత్నం జరిగింది. దీని తర్వాత హరీష్ రావు కూడా మీ ఇష్టం అంటూ కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం.